కాదంబరి జత్వాని ఏదైతే కేసు నడుస్తుందో గత కొన్ని రోజుల నుంచి, ఆ కేసులో ప్రధానంగా ఆవిడ ఈరోజు సాక్షి మీద పరువు నష్టం దావా వేశారు. దాదాపు 50 కోట్లకి పరువు నష్టం దావా వేశారు. అలాగే ఆవిడ ఏదైతే కేసు వేశారో దానికి ఒక 37 లక్షలు కేసుకు సంబంధించిన అవి కూడా సాక్షి మీడియా నుంచే రావాలని చెప్పేసి సాక్షి సోషల్ మీడియా కానీ, సాక్షి మీడియా కానీ, కుక్కల విద్యాసాగర్ కానీ ఎవరైతే ఈ ఇష్యూ తీసుకుని అక్కడ చర్చా కార్యక్రమం నడిపారో, ప్రధానంగా ఈవిడ ఏదైతే క్యారెక్టరైజేషన్ అసోసియేషన్ చేశారో దానికి సంబంధించిన ఇష్యూ మీద ఈమె కోర్టుకు వెళ్ళటం జరిగింది. భరద్వాజ్ గారు ఉన్నారు మనతోటి. సరే, ఏదైతే సాక్షి మీద కేసు, పరువు నష్టం దావా, అంటే సాక్షి మీద చాలా కేసులు చాలా మంది వేస్తూ ఉన్నారు. ఈ కేసులు ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది సార్? అంటే తను ప్రూవ్ చేసుకోవాలి. కోర్టులో కేసు వేసిన తర్వాత విచారణ జరగాలి. విచారణ జరిగిన తర్వాత వీళ్ళు నిజంగానే ఆవిడకి అంటే డిఫేమ్ చేశారు అనేది ప్రూవ్ అయితే, ప్రూవ్ చేయగలిగితే ఆ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఆవిడదే, జత్వానీదే. సో ఆవిడకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి కేసు వేసి ఉండొచ్చు. ప్రూవ్ అయితే సాక్షికి ఆ డబ్బులు కట్టాల్సి ఉంటుంది డెఫినెట్ గా. ఆ డిఫేమేషన్ దావాలో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. నోటీసులు అయితే సర్వ్ చేశారు ఆవిడ. ఈ విషయంలో చాలా మంది మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మాట్లాడింది, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షురాలు హోదాలో షర్మిల గారు మాట్లాడుతూ కొంచెం పెద్ద స్టేట్మెంటే ఇచ్చింది ఆవిడ. 2 ఆడపిల్లల తండ్రి ఇలా చేయటం సబబు కాదు అంటే నీ వ్యాపార సంబంధాల కోసం, నువ్వు జిందాల్తో నీకున్నటువంటి వ్యాపార సంబంధాల కోసం, వాళ్ళని కాపాడటం కోసం ఒక అమ్మాయికి అన్యాయం చేయటం, వాళ్ళ మీద నిజానికి ఇది ఒక సినిమాటిక్ స్టోరీ జత్వానీది. అంటే అమ్మాయి గొడవ పడింది వేరే వాళ్ళతో. ఆంధ్రప్రదేశ్కి ఆ కేసుకి ఏ సంబంధం లేదు. అది బాంబేలో జరిగినటువంటి ఒక వ్యవహారం. సజ్జన్ జిందాల్కి ఆ అమ్మాయికి జరిగినటువంటి ఒక పర్సనల్ గొడవ. ఆ పర్సనల్ గొడవలోకి ఈయన ఎంటర్ అయ్యాడు. ఈయన ఎందుకు ఎంటర్ అయ్యాడు అంటే ఈయనకి జిందాల్కి ఉన్నటువంటి రిలేషన్స్. అంటే భారతీయ ఇనుము వ్యాపారంలో, ఇనప ఖనిజానికి సంబంధించిన వ్యాపారాల్లో జిందాల్ చాలా ముందంజలో ఉన్నటువంటి పేరు. అందుకని అతనితో ఇతనికి ఐరన్ ఓర్ వ్యవహారం ఉంది జగన్మోహన్ రెడ్డికి. అందుకని ఆయన వాళ్ళని ఏదో రకంగా కేసులోంచి బయట వేయటంలో తను కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని అనుకుని ఆయన స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్, ఐపీఎస్ అధికారులను ఇన్వాల్వ్ చేశారు. చేసి వీళ్ళు వెళ్ళి తీసుకురావడం. జనరల్గా ఇలాంటి కేసుల్లో సిఐని పంపిస్తే వెళ్ళి పట్టుకొస్తారు, కానీ ఇది పట్టుకొచ్చే వ్యవహారం కాదు. అక్కడ ఆల్రెడీ ఒక కేసు జరుగుతోంది. అక్కడ నుంచి ఆ అమ్మాయిని విత్ ఫ్యామిలీ పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి బెదిరించి దాదాపుగా 40 రోజులు ఆ కేసును విత్డ్రా చేసుకునేలాగా బెదిరించాలి ఇక్కడికి తీసుకొచ్చి. ఇది ప్రోగ్రామ్. ఇంత స్క్రిప్ట్ డిజైన్ చేసుకుని వీళ్ళు వెళ్ళి పట్టుకొచ్చి వాళ్ళని వేధించి వాళ్ళతో ఒక అండర్టేకింగ్ రాసుకుని ఆ కేసు విత్డ్రా చేసుకోవడానికి కూడా అంగీకరింపజేసి వీళ్ళని జైలుకి పంపించి ఇంత మ్యానిపులేషన్ జరిగింది. చాలా ఆరోపణలు చేసింది సార్ జత్వాని. 40 రోజులు నన్ను బంధించారు, ఆ రూమ్ లో కూడా చాలా చిత్రహింసలు పెట్టారు. డే అండ్ నైట్, మార్నింగ్ ఒక పొలిటీషియన్ వస్తే ఈవినింగ్ ఒక సిఐ దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇంట్రాగేషన్ పేరుతో నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. సో ఇది కొంచెం బూమరాంగ్ అయ్యేటువంటి వ్యవహారం. దీన్ని కౌంటర్ చేస్తూ సాక్షి అసలు ఇదంతా ఫేక్ అని చెబుతూ ఆవిడ నటే కాదు అన్న పద్ధతిలో కూడా అక్కడ డిస్కషన్స్ నడిచినాయి. హనీ ట్రాప్ చేస్తోంది, అతని నుంచి ఈవిడికి అలవాట్లు ఉన్నాయి అని చెప్పి ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేయటం కోసం చాలా కంటెంట్ వీళ్ళు పంప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాని మీద ఆవిడ ఇప్పుడు రియాక్ట్ అయ్యి అంటే వీళ్ళు ఒక డమ్మీ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అనే ఒక వ్యక్తిని క్రియేట్ చేసి, అతను గతంలో 2014లో కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి. అయితే వాళ్ళ ఫాదర్ కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, నాగేశ్వరరావు గారు. ఆయన ద్వారా ఇతన్ని ఇన్వాల్వ్ చేశారు దానిలో. అంటే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం, బొంబాయి వెళ్ళి ఎలా పట్టుకొస్తారు అన్నప్పుడు ఒక లోకల్ లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ లోకల్ లింక్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం విద్యాసాగర్కి ఎంఐకి ఒక రిలేషన్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేశారు వీళ్ళు. హైదరాబాదులో ఒక పెళ్లిలో అమ్మాయి కనిపించిందని, ఆ అమ్మాయికి ఇతనికి ఒక రిలేషన్ ఏర్పడి కొంతకాలం కొనసాగి ఆ తర్వాత ఒక ఫైనాన్షియల్ మ్యాటర్లో అమ్మాయి రివర్స్ అయిందని ఒక 5 లక్షల వ్యవహారంగా దీన్ని చూపించే ప్రయత్నం చేశారు. మరి 5 లక్షల కోసం ఇంత గొడవ జరుగుతుందా అని కూడా మాట్లాడారు జనాలు. ఇటువంటి ఎలిగేషన్స్ అన్నీ తన మీద వేయటం, తనకి సంబంధం లేని వాళ్ళతో సంబంధాలు అంటగట్టి మాట్లాడటం, కేసులు కట్టడం, ఆ కేసుల్లో స్టేట్మెంట్లు తీసుకోవటం, ఈ మొత్తం వ్యవహారంలో తన పరువుకి భంగం కలిగింది అని ఆవిడ డిఫేమేషన్ దావా ఇప్పుడు దాఖలు చేశారు. అందుకని ఈ నాగేశ్వరరావు గారు, ఈ విద్యాసాగర్ గారు కూడా ఉన్నాడు ఆ కేసులో. వాళ్ళ మీద కూడా వేసింది ఆవిడ. సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు డబ్బులు కట్టాలి ప్రూవ్ అయితే. ఓకే, ఇప్పుడు ఆవిడ అన్నీ ప్రూవ్ చేయాలి. జిందాల్ తన మీద చేసినటువంటి యాక్టివిటీ ఏమిటి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టుకి. ఈ కేసు అక్కడ ప్రారంభమైంది బాంబేలో. సజ్జన్ జిందాల్కి తనకి మధ్య జరిగిన గొడవ, దానికి సంబంధించిన సాక్ష్యాలు కోర్టుకు సమర్పించాలి. దాన్ని ఎలా జగన్మోహన్ రెడ్డి గారు భుజానేసుకుని ఆ కుటుంబాన్ని, ఈ ఐపీఎస్ ఆఫీసర్స్, విజయవాడ సిపి కాంతిలాల్ ఉన్నాడు దానిలో, వీళ్ళు వెళ్ళి తీసుకువచ్చారు అమ్మాయిని, ఫ్యామిలీని. సో వీళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఇది ఏపీతో రిలేట్ చేయటానికి వీళ్ళు అల్లినటువంటి కట్టుకథ ఏమిటి, ఇది నిజంగా కట్టుకథైనా, ఆ పెళ్లిలో అమ్మాయి కనిపించటం, కుక్కల విద్యాసాగర్తో ఆవిడ కలిసి సహజీవనం చేసినట్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. అవును, అతనికి సంబంధించిన పొలాన్ని ఏదో వాళ్ళ ఫ్రెండ్ కి ఫోర్జరీ చేసి అమ్మినట్టుగా ఇటువన్నీ చూపించారు, రకరకాలు చూపించారు. ఇవన్నీ ఎలా ఫ్యాబ్రికేటెడ్ అనేది కూడా ఆవిడ కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ జరిగిన తర్వాత కోర్టు విశ్వసిస్తే అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ డబ్బులు పే చేయాలి. ఓకే, 50 కోట్లు అనేది సాక్షికి సంబంధించి మాత్రమే వేశారు ఆవిడ. కానీ విద్యాసాగరు, నాగేశ్వరరావు కూడా ఉన్నారు దానిలో లింక్ అయ్యి, వీళ్ళందరూ పే చేయాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత జత్వానిదే. తను కేసు వేసింది కాబట్టి సీరియస్ కంటెంట్ ఉంటే తన దగ్గర, అంటే దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో ఆవిడ కోర్టు ముందుకు వెళ్తే ప్రూవ్ అయితే మాత్రం వీళ్ళు బదనాం అవుతారు. అది బూమరాంగ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకంగా ఆయన పొలిటికల్ కెరియర్కి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది అది ఆ కేసు. అందుకని ఓపెన్గా నేను జిందాల్ కోసం ఈ పని చేశాను అని కమిట్ అవుతాడా జగను, లేదు జిందాల్ కోసం బలైపోతాడా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.